హే ఫ్రెండ్స్, మీరు ఎదురు చూస్తున్నారు కదా, నాకెలా తెలిసిందా అంటున్నారా? నేను చెప్పే రెసిపీస్ ట్రై చేస్తున్నారు కదా, అదెలా తెలుస్తుందో ఇది కూడా అంతే. అందుకే మీలాంటి స్వీటెస్ట్ పర్సన్స్ కోసం, వెల్వెట్ లాంటి మీ అందమైన మనస్సు కోసం రెడ్ వెల్వెట్ కేక్. అసలే ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది కదా, మరి బయటికి వెళ్ళి కేకులు కొనుక్కోవడం కంటే ఇంట్లోనే ప్రేమగా చూడండి ఇలా ఓ అందమైన కేక్ తయారు చేసుకుంటే ఐడియా బాగానే ఉంది కదా. మరి కష్టం అనుకుంటున్నారా? కొంచెం ఇష్టం ఉంటే చాలు, చాలా అద్భుతంగా కేక్ తయారు చేసేయచ్చు. మరి ఇలాంటి ఓ రొమాంటిక్ కేక్ని ఎలా ప్రేమగా తయారు చేయాలో నేను నేర్పిస్తాను కదా. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం. ముందుగా ఈ అద్భుతమైన రెడ్ వెల్వెట్ కేక్ ఎంత సాఫ్ట్గా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. లెట్స్ హ్యావ్ అ చెక్. చూసారా, లోపలంతా స్మూత్గా చాలా అద్భుతంగా రెడ్ వెల్వెట్ కేక్ చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా తయారు చేసుకోవచ్చు. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్లోర్స్ని సిద్ధం చేసుకుందాం. మైదా లేదా కేక్ ఫ్లోర్ లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్, ఇది 1.5 కప్ తీసుకోండి. ఏ పిండి అయినా మనం జల్లించుకోవాలి, లేదనుకోండి అంత సాఫ్ట్నెస్ అనేది ఉండదు. ఓకేనా? ముందుగా పిండి అంతా కూడా నీట్గా జల్లించుకోవాలి. సో చూసారా, ఏం లేదు అయినా కూడా జల్లించుకోవాలి కాన్ఫిడెన్స్ కోసం. అలాగే కోకోవా పౌడర్, ఇది కూడా ఒక 1/2 కప్, దీన్ని కూడా జల్లించుకోవాలి. సో జల్లించేసుకున్నామా? ఇందులో బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూను, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. సో ఈ రెండు తీసుకుని జల్లించుకోవాలి. అయిపోయింది. నౌ మిక్సర్. సో ఈ బ్లెండర్ తీసుకుని మనం బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఎగ్స్, దీనికోసం 2 బౌల్స్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్లో ఉన్నటువంటి యాక్ని మనం వేరు చేయాలి. సో దీంట్లో ఉన్న ఎల్లో లేయర్ని ఇలా ఎగ్ని డివైడ్ చేసుకుని అటు ఇటు మీరు అలా దొర్లించారంటే వైట్ క్రీమ్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఆ యాక్ అనేది అలాగే ఉండిపోతుంది. సో దీనిని సపరేట్గా పక్కన బౌల్లో వేసుకోండి. చాలా సింపుల్ టెక్నిక్ కదా, కొద్దిగా టెక్నికల్గా చేస్తే మనకు కూడా సక్సెస్. ఎదిగో అయిపోయింది. ఇలా మొత్తం 3 గుడ్లు తీసుకోండి. ఇప్పుడు బటర్, ఒక 100 గ్రాముల బటర్ని మన రూమ్ టెంపరేచర్కి సరిపోయే విధంగా మనం తీసుకోవాలి. తీసేసుకున్నామా? ఈ బటర్ని కూడా బీట్ చేసుకోవాలి. సో ఈ బీటర్తో మీరు బీట్ చేసుకోవాలి. ఇదివరకు చెప్పుకున్నట్టు మనం చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ చేయలేం. మనకు ఆ సాఫ్ట్నెస్ అనేది వచ్చి మంచి క్రీమీ టెక్స్చర్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ బీటర్ని యూస్ చేయాల్సిందే. అలాగే షుగర్ 150 గ్రామ్స్ అందులో వేసుకోండి. కొద్ది కొద్దిగా వేస్తూ మనం ఆ బీటర్తో మొత్తం బీట్ చేసుకోవాలి. అప్పుడే చక్కెర ఈవెన్గా బటర్లో కలుస్తుంది. బటర్లో కలపడం అంత ఈజీ విషయం ఏం కాదు. ఇప్పుడు ఇందులో ఎగ్ వైట్ ఉంది కదా, ఎగ్ వైట్ని కొద్ది కొద్దిగా పోస్తూ మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత క్రీమీగా తయారవుతుందో? ఇలా స్పూన్తో చేస్తే ఎంతసేపు అవుతుంది? అలాగే ఓ 2 నిమిషాల తర్వాత ఎగ్ యాక్స్ని కూడా మిక్స్ చేసేసేయండి. సో బీటర్తో ఇంకో 10 నిమిషాలు బీట్ చేస్తూ వెజిటబుల్ ఆయిల్ 1 కప్ని వేసుకోవాలి. ఇలా ఇంకో 10 నిమిషాలు మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెనిగర్ వేసుకుందాం. వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే వెనిలా ఎసెన్స్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఎంత మంచి పేస్ట్గా తయారైందో? సో ఇలాంటి క్రీమీ టెక్స్చర్ రావాలంటే దీంతోనే సాధ్యం. కనుక మీరు కూడా ఎలక్ట్రిక్ బీటర్ని యూస్ చేయండి. ఇందులో మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నానా? మళ్ళీ మెషిన్ స్టార్ట్ చేశాను. ఇదిగో అలా
మొత్తం అంతా. పిండి మనకు బాగా బౌల్ హైట్ తక్కువ ఉంది కదా, సో పైకి అలా షిఫ్ట్ అవుతుంది. సో నీట్గా ఒక పేస్ట్ రెడీ అయింది. ఇందులోకి మనం కలర్ వేస్తున్నాం, రెడ్ ఫుడ్ కలర్. నేను రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. సో ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయండి. వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. వావ్, చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మొత్తం అంతా కలిసిపోవాలి కాబట్టి మీరు ఈ బీటర్తో మొత్తం అంతా కలుపుకోవాలి. సో ఎంత సాఫ్ట్గా ఉంటే మీకు అంత సాఫ్ట్గా కేక్ వస్తుంది. అందుకే ఈ మెషిన్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మిక్చర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మనం బీటర్ వల్ల బీట్ చేసుకున్నప్పుడు ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అనేవి బర్స్ట్ కాకుండా ఆ సాఫ్ట్నెస్ని, ఆ బర్స్నెస్ని అనేవి అలాగే ఉంచుతుంది. సో ఇలా ఒకసారి రౌండ్ చేసి మధ్యకి ఇలా అనాలి. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, ఎక్కువగా కలిపారనుకోండి మళ్ళీ ఆ బబుల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్, బేకింగ్ మోల్డ్ ఉంది కదా, దాని అడుగు భాగం తీసుకొని దానిపైన మోల్డ్ పెట్టేసి సెట్ చేసుకోవాలి. ట్యాప్ చేసేయండి. ఇలా ఫిక్స్ చేసేసుకున్నామా. ఇప్పుడు ఈ మోల్డ్ కింద బటర్ పేపర్ పెట్టండి. ఇందులో మనం కలుపుకున్నటువంటి కేక్ మిక్స్చర్ అందులో వేసేసుకోవాలి. సో జాగ్రత్తగా దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. దీన్ని కూడా మనం కలపకుండా అలాగే నెమ్మదిగా మొత్తానికి ఇలా పరుచుకోవాలి. అయిందా? సో డిస్టర్బ్ చేయకుండా దాన్ని కొంచెం అలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అది ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, అది ఇంపార్టెంట్, ట్యాపింగ్. ఇప్పుడు మీ ఓవెన్ని ప్రీహీట్ చేసుకోండి. అది 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్లో మోల్డ్ పెట్టేసా, క్లోజ్ ఇట్. సో దీనిని ఒక 30 నిమిషాల పాటు 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర మనం బేక్ చేసుకోవాలి. సో ప్రీహీట్లో ఉంటుంది కనుక తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిని చల్లబరచండి. తర్వాత చుట్టూ నైఫ్తోనే ఒక ఘాట్ లాగా పెట్టేసుకొని దానిపైన ప్లేట్ పెట్టి ఇలా దొర్లించుకొని నెమ్మదిగా తీసారంటే ఇదిగో దానిపైన ఉన్నటువంటి బటర్ పేపర్ని రిమూవ్ చేద్దాం. రెడ్ వెల్వెట్ కేక్ సగం రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలాగే తినేయచ్చు, తొందర ఎందుకు, ఇంకా బోల్డ్ ఉంది. సో ఇప్పుడు లేయర్స్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా కట్ అయిపోతుందో. సో దీన్ని స్లైసెస్గా మనం కట్ చేసుకుంటున్నాం. మీకు ఎన్ని స్లైసెస్ వీలైతే అన్ని స్లైసెస్ని ట్రై చేయండి జాగ్రత్తగా, ఎందుకంటే సాఫ్ట్గా ఉంది కదా, బ్రేక్ అయిపోతుంది. అలా బ్రేక్ కాకుండా నెమ్మదిగా ఈ స్లైసెస్ని సిద్ధం చేసుకోవాలి. సో ఇది ఎక్స్ట్రా. దీనిని ఏం చేస్తారు అంటే పౌడర్ లాగా, క్రమ్స్ లాగా పెట్టేసుకోండి, కలిపేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు వైపింగ్ క్రీమ్ పౌడర్. ఈ వైపింగ్ క్రీమ్ పౌడర్ అనేది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో దీనిని కూడా మనం క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. వైపింగ్ క్రీమ్ పౌడర్. సో దీనిని ఆ బౌల్లోకి వేసుకోండి. ఇది 200 గ్రామ్స్ పౌడర్ కాబట్టి ఒక 100 ml వాటర్ని మనం తీసుకున్నాము. సో ప్రతి ప్యాకెట్కి ఒక 100 ml వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ వాటర్ని పౌడర్కి మిక్స్ చేసేసేయండి. దీనిని కూడా
పక్కన పెట్టేసుకోండి. ఈ క్రీమ్ ఒక 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో స్టోర్ చేయాలి. తర్వాత బీటర్ తీసుకొని మొత్తం అంతా బీట్ చేసుకోవాలి. బీటరే మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడే మనకు క్రీమ్ టెక్స్చర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. స్పూన్తో చేస్తే ఇందాక చూసారు కదా, అలా లిక్విడ్గా అవుతుంది తప్పితే ఇలా క్రీమీగా రాదు. సో బీటర్తో బాగా బీట్ చేసుకుని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలా స్టిక్కీగా ఉండాలి, నీళ్ళలా లేదు, చూసారా. ఇప్పుడు మళ్ళీ ఇంకో 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో చిల్ కానివ్వండి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో 200 గ్రాముల చక్కెర వేయండి. అందులో 150 గ్రాముల నీళ్లు వేసి కరిగించాలి. ఇందులో పట్ట ఒక 2 వేసి అందులో బాయిల్ చేయండి. సిట్రిక్ యాసిడ్ ఒక చిటికెడు అలా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం చక్కెర పాకం కరగనివ్వాలి. ఇది ఒక 20 నిమిషాల పాటు బాగా బాయిల్ అవ్వనివ్వండి. చూసారుగా మంచిగా చక్కెర పాకం సిద్ధమైపోయింది. అలాగే మనం వేసిన సిట్రిక్ యాసిడ్ అలాగే ఆ పట్ట స్మెల్ అనేది అద్భుతంగా వస్తుంది. మనం తీసుకున్న పదార్థాలన్నీ ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వైపింగ్ క్రీమ్ ఉంది కదా, ఆ వైపింగ్ క్రీమ్ అనేది కేక్కి అడుగు భాగాన బటర్ పేపర్కి రాసేసేయాలి. ఇప్పుడు దీనిపైన ఫస్ట్ లేయర్ వేసుకోండి. దీనిపైన షుగర్ సిరప్ని అలా చల్లుకోవాలి స్పూన్తో. చల్లేసారా? సో ఆల్ ఓవర్ ద పీస్ మీరు స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ వైపింగ్ క్రీమ్ని వేసుకోండి. సో మనకి కట్ చేసినప్పుడు కేక్ లేయర్స్ తెలియాలంటే ఇక్కడ బాగా నీట్గా దట్టంగానే పట్టించాలి. ఓకే, మీరు ఎవరి కోసం అయితే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రెస్ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే ఇంత శ్రమపడి చేస్తున్నారు కదా, అయినా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు కదా. సో ఇప్పుడు ఇంకొక సెకండ్ లేయర్ వేసేసుకున్నావా? చూసారా బాగుంది కదా. ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి, అప్పుడే కదా మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అండ్ దెన్ మిక్స్ ఇట్ అప్. షుగర్ సిరప్ మర్చిపోయాను కదా, సరే వేసేసుకుంటున్నా. దాని మీద వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, అందుకే నేను సైడ్కి వేస్తున్నాను. మీరు మాత్రం ఫస్ట్ సిరప్ వేసుకొని తర్వాతే క్రీమ్ వేసుకోండి, సరేనా? ఇదిగో క్రీమ్ బాగా స్ప్రెడ్ చేసేసాం. ఇప్పుడు థర్డ్ లేయర్ వేసాక మళ్ళీ షుగర్ సిరప్. మొత్తం షుగర్ సిరప్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అయిందా? ఇప్పుడు దీని మీద మరొకసారి వైపింగ్ క్రీమ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ ఫస్ట్ బాడీ రెడీ అయిపోయింది. సో దెన్ దీనికి డెకరేషన్ అంతా చేయాలి కాబట్టి చుట్టూ కూడా వైపింగ్ క్రీమ్ని నీట్గా చేసేసుకోండి. దీన్ని ఫ్రీజర్లో 1 గంట పాటు స్టోర్ చేయాలి. ఇదిగో చూడండి ఎలా తయారైందో. దీనిపైన మరి కొంచెం వైపింగ్ క్రీమ్ని వేసుకోండి. సో మనకి కేక్ ఫినిషింగ్కి పైన చూడడానికి బాగా కనిపించాలి కదా, అందుకు. సో మీకు ఈ రౌండ్ అవుతుంది కదా, ఈ ప్లేట్ మీకు బయట స్టాల్స్లో దొరుకుతుంది. మనకు కేక్ని తయారు చేసుకునేటప్పుడు ఇది చాలా అవసరం అవుతుంది, సరేనా? లేదనుకోండి మనకి ఫినిషింగ్ రావడానికి కొంచెం కష్టపడాలి, వేరే ఎవరినైనా హెల్ప్ అడగాలి. బట్ మీరు సర్ప్రైజ్ చేయాలంటే ఇలాంటి కొన్ని ట్రయల్స్ తప్పదు. అండ్ నౌ ఆల్మోస్ట్ డన్. సెకండ్ బాడీ ఫినిష్.
సో కొంచెం ఈవెన్గా చేసుకొని చుట్టుపక్కల ఉన్న ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకోవాలి. మొత్తం అంతా వైపింగ్ క్రీమ్తో పరిచేద్దాం. ఇప్పుడు మళ్ళీ దీనిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు క్రీమ్ని డెకరేట్ చేసే డెకరేటివ్ నాజిల్ దీన్ని తీసుకొని ఆ మౌల్డ్లో వైపింగ్ క్రీమ్ వేసుకోవాలి. ఆ వైపింగ్ క్రీమ్తో మీరు డిజైన్స్ వేసుకోండి. సో ఇలా వేసిన తర్వాత ఇందాక మనము రెడ్ కేక్ కింద మిగిలి ఉంది కదా, సో దానిని పౌడర్ చేసుకున్నామా, ఆ రెడ్ కేక్ క్రమ్స్ని పైన ఇలా డెకరేట్ చేసుకోవాలి. సో చుట్టూ లేయర్ వేసుకోండి. సో ఎంత సాఫ్ట్గా వెల్వెట్లా ఉంది కదా, అందుకే దీని పేరు అదే పెట్టాను, రెడ్ వెల్వెట్ కేక్ అని. చూడడానికి మనకు హనీ కేక్ లాంటి టెక్స్చర్ కనిపిస్తుంది. సో లెట్స్ సీ దిస్. సో ఇది క్రీమ్ కాదు కాబట్టి మనం దీన్ని స్టిక్ చేయాల్సి వస్తుంది. చూసారా అందంగా రెడీ అయిందా? సో ఇది ఒక మౌల్డ్ అనమాట, ఒక హార్ట్ షేప్ మౌల్డ్. ఎందుకంటే చేత్తోనే దీన్ని చెయ్యొచ్చు, మనకు పక్కన స్ప్రెడ్ అయిపోయిందంటే మళ్ళీ కలర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అందుకోసమే జాగ్రత్తగా ఆ హార్ట్ షేప్లోకి ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే చూడ్డానికి అందంగా ఉంటుంది. మెల్లగా డన్. సే దిస్ రెడ్ వెల్వెట్ కేక్, అందమైనటువంటి రెడ్ వెల్వెట్ కేక్. చూడంగానే ఎవరైనా సరే ఇట్టే పడిపోతారు కేక్ తినడానికి, అలాగే మీ ప్రేమను చూసి. సో కట్ చేయడానికి మనసు ఒప్పట్లేదు, కానీ లెట్స్ ట్రై దిస్. కట్ చేస్తున్నాం. కత్తి దిగట్లేదు అనుకోవద్దు, కింద రోలింగ్ మోల్డ్ కదా, అందుకు అది మూవ్ అయిపోతుంది. చూసారా, సాఫ్ట్ అండ్ క్రీమీ రెడ్ వెల్వెట్ కేక్. మీరు కూడా తయారు చేసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.